నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యోగ ఉపాధి నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీని జిల్లా కలెక్టర్తో కలిసి సందర్శించిన సుదర్శన్ రెడ్డి. తాండాలో అంగరంగ వైభవంగా తీస్ పండుగ వేడుకలు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహదపడేలా అధ్యాపకులు మెరుగైన శిక్షణ అందించాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే హితవు పలికారు. సాంకేతిక విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర బాలికల పాలిటెక్నిక్ కళాశాలలను శుక్రవారం బోధన్ శాసనసభ్యులు పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రిన్సిపాల్స్ అధ్యాపకులతో సమావేశమై ఒక్కో విభాగం వారీగా నమోదైన ఫలితాలను, అధ్యాపకుల ఖాళీలు, అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం తరగతి గదులు, వర్క్షాప్లను సందర్శించి పనితీరును పరిశీలించారు. విద్యార్థులతో భేటీ అయ్యి వారికి అందిస్తున్న శిక్షణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెకానికల్, సివిల్స్ తదితర వర్క్ షాపులలో యంత్ర పరికరాల పనితీరు గురించి వాకప్ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహదపడేలా విద్యార్థులకు నాణ్యతతో కూడిన శిక్షణ అందించాలని హితవు పలికారు. సాంకేతిక విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా వివిధ డిప్లొమా కోర్సుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తే విద్యార్థులు చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. పూర్తి స్థాయిలో శిక్షణ పొంది సాంకేతిక నైపుణ్యాన్ని ఏర్పరచుకుంటే యువత స్వయం ఉపాధి పొందేందుకు కూడా అవకాశం ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో సైతం నెగ్గుకు రావాలంటే అత్యుత్తమ ప్రతిభను చాటాల్సిన ఆవశ్యకత నెలకొని ఉందన్నారు. డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వెంటనే ఆయా సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించేలా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్, బోధన సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య అన్నారు. జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాల పండుగని స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, అందుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి అన్నారు. శుక్రవారం నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఆవరణంలో సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మొదట స్నేహ సొసైటీ ఆవరణలో డప్పులతో బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆడపడుచులకు తాంబూలం అందజేసి ఒకరికి ఒకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
డప్పు చెప్పుళ్ళు నృత్యాల నడుమ మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ స్నేహ సొసైటీ నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని పోచమ్మ మందిరానికి ఊరేగింపుగా తరలి వెళ్లారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒడిబియ్యం, వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఆనందోత్సాహాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు. స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని, అమ్మవారి దయతో వివిధ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు అవరోధాలు లేకుండా ఎలాంటి మహమ్మారీలు రాకుండా చూడాలని కోరారు. వెన్నెముకైన రైతు కానీ మరి దేశానికి రక్షణ కల్పిస్తున్న సైనికుడి నుంచి మరి మనకి సహకరించే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు సుభిక్షంగా ఉన్నప్పుడే మరి దేశం బాగుంటుంది. కాబట్టి మరి అందరికీ బాగుండాలి, అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్ తోటి మరి ప్రతి సంవత్సరం ఈ బోనాల కార్యక్రమం చేస్తున్నాము. ఈ బోనాల కార్యక్రమంలో ముఖ్యంగా మాకు సహకరిస్తున్న ట్రాన్స్జెండర్ సోదరిమణులు, ముఖ్యంగా వంశప్రియ, సుచిత, ప్రశాంతి, సో అదేవిధంగా రవిరాజ్, సో మా లీడర్లు ఎవరైతే ఉన్నారో జరీనా కావచ్చు, గంగా కావచ్చు, శ్యామల కావచ్చు, సో ప్రజ్ఞ, వాళ్ళందరికీ కూడా మరి పేరు పేరున నేను దాన్ని హారతి మరి వాళ్ళకున్న చేలాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో ముఖ్యంగా ఈరోజు కూడా మేము స్నేహ సొసైటీ మారుతినగర్ నుంచి మరి హౌసింగ్ బోర్డులో ఉన్న పోచమ్మ గుడి వరకు ఈ బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా మేము ఆశించేది ఏంటంటే ఎవరైతే మా కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారో, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, మహిళా సెక్స్ వర్కర్లు కావచ్చు, స్వలింగ సంపర్కర్లు కావచ్చు, వాళ్ళందరూ ఆరోగ్యాలతోటి మరి సుఖ సంపదలతోటి ఉండాలని, అదేవిధంగా మేము ఎక్కువగా వికలాంగులతో పనిచేస్తాం కాబట్టి మా వికలాంగుల పిల్లలందరూ కూడా ఆరోగ్యాలతోటి మరి వాళ్ళందరూ కూడా సుఖ సంపదలతోటి, మా సిబ్బంది అందరూ కూడా సుఖ సంపదలతోటి సంతోషంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి సిరి సంపదలతో విరజిల్లాలని కోరుతూ అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడం జరిగిందని అన్నారు. బోనాలను ట్రాన్స్జెండర్లు వంశీప్రియ, శుచి మరియు ప్రశాంతిలు ఎత్తుకున్నారు. కార్యక్రమంలో మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, కోఆర్డినేటర్ కిరణ్మయి, స్నేహ టీవీ ప్రోగ్రాం మేనేజర్ బాలరాజు, ట్రాన్స్జెండర్లు నాయకులు జరీనా, గంగా, శ్యామల, హారతి తదితరులు పాల్గొన్నారు. ఒక ట్రాన్స్ మహిళలము ఇక్కడ నిజామాబాద్లో నివసిస్తున్నాం. ఈ బోనాల కార్యక్రమం సిద్ధయ్య సార్ గారు మాకు ప్రతి దానికి మంచికి చెడుకు అన్నిటికీ ముందుకొచ్చి నడిపిస్తున్నారు. మా ఫస్ట్ ట్రాన్స్ కమిటీ వాళ్ళు అంటే చాలామందికి తెలీదు. సారు కొంచెం సునీత మేడం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మాకు రేషన్ కానీ అవి కానీ కొంచెం సొసైటీలో మంచి పేరు వచ్చేలాగా మాకంటూ ఒక గుర్తింపు అనేది సిద్ధయ్య సార్ వల్ల వచ్చింది. అప్పట్లో కొంతమంది కూడా మమ్మల్ని చూసేటోళ్ళు కాదు. ఇప్పుడు చాలామందికి కొంతమందికి సార్ వల్ల జాబులు కూడా వచ్చాయి కోర్టులో. వాళ్ళందరి తరపు నుంచి నిజంగా సిద్ధయ్య సార్ థ్యాంక్ యూ. ఇలాగే ఎన్నో ప్రోగ్రామ్ సక్సెస్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సాగునీటి కోసం అన్నదాతలు ఆందోళనకు దిగారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసి పంటలను రక్షించాలని డిమాండ్ చేశారు. ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద బోధన్ నిజామాబాద్ ప్రధాన రోడ్డుపై రైతులు రాస్తారోకో చేశారు. సాగునీరు లేక వేసిన పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాలని నినాదాలు చేశారు. సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ D46 కెనాల్ ద్వారా అధికారులు పంట పొలాలకు నీటిని వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బోధన్ ఇరిగేషన్ DE స్పందించి పై అధికారులతో చర్చించి సాగునీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. నిజాం సాగర్ నీళ్ళు వచ్చి 3 రోజులు అవుతున్నది. వాటి 6 కెనాలకు ఇంతవరకు నీళ్ళు రాలేదు. పంట చేను ఎండిపోతున్నాయి. నాటిన వర్షాలు లేవు. నీళ్ళు కడిగితే సమాధానం ఏం చెప్పలేదు. మాకు పై నుంచి పర్మిషన్ రాలేదంటున్నారు. నిజాం సాగర్ నీళ్ళు అయితే 28 దాకా ఆరాం పారుతున్నాయి సార్. మాకైతే 46 మళ్ళీ నీళ్ళే లేవు సార్. నీళ్ళు ఉంది 3 రోజులు అయితే నీళ్ళు వదిలి పంటలేమో ఎండిపోతున్నాయి. వర్షాలు లేవు. ఏం చేస్తారు? వేలు పెట్టుబడి పెట్టినాము. మా పరిస్థితి ఏంటంటే అర్థం కావట్లేదు. ఇంకేసిన అధికారులను అడిగితేనో సార్ రిప్లై ఏమిటి మాకు పర్మిషన్ రాలేదంటున్నారు. ఏం చేయాలో మాకు సమస్య పట్టలేదు సార్.
రైతాంగ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడనాడాలని సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రసాద్ డిమాండ్ చేశారు. రైతులకు కావలసిన ఎరువులను సరిపడా సరఫరా చేయడంతో ఫర్టిలైజర్ షాపుల ముందు ఎదురు చూడాల్సి వస్తుందని ఆయన అన్నారు. సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు కావలసిన ఎరువులను సరఫరా చేయకపోవడంతో యూరియా తదితర ఎరువుల కొరకు ఫర్టిలైజర్ షాపుల ముందు ఎదురు చూడాల్సి వస్తుందని ఆయన అన్నారు. 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా కేవలం 1 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఫలితంగా తమ పంటలను కాపాడుకోవడానికి ప్రైవేట్ను ఆశ్రయించే పరిస్థితి వస్తుందని, బ్లాక్ మార్కెట్లో మధ్యతరగతి రైతులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యుల కొరను తీర్చడానికి వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేయకపోవడంతో అధికారుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం రైతులందరికీ రుణాలను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను, ప్రజలను మభ్యపెట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఎప్పుడూ ఆలోచిస్తున్నారు తప్ప రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, నూర్జహాన్ పి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతాంగానికి రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ కానటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. 5 ఎకరాల్లో ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ కాకుండా ఆగిపోయింది. పెట్టుబడులు లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి రైతులు పోతున్నటువంటి పద్ధతి ఉంది. తక్షణమే రైతాంగానికి రుణమాఫీ చేయడం కోసం, రైతు భరోసాని వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లాగే ధరని బాగలేదు కాబట్టి మేము భూభారతిని తీసుకొస్తున్నాం అనేటటువంటి ప్రకటన చేశారు. ఈరోజు భూభారతి చాలా బాగుందని కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడబలుపుకొని మాట్లాడాలని ఆలోచన చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ధరణి వల్ల ఎంతైతే ఇబ్బందులు పడ్డారో భూభారతి వల్ల కూడా అట్లే ఇబ్బందులు పడుతున్నామని రైతులు అంటున్నారు. ఈరోజు వారసత్వ భూముల్ని రికార్డుల్లో రాసుకోవాలన్నా 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఫీజు కడితే తప్ప రిజిస్ట్రేషన్ కానటువంటి పద్ధతి ఉంది. సాదా బైనామాలు 9 లక్షల పైన రైతాంగం దరఖాస్తులు పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సాదా బైనామాలకు కూడా డబ్బులు వసూలు చేయాలనేటటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అట్లాగే పేరు తప్పుపడ్డా కానీ 1000 రూపాయల నుంచి 2000 నుంచి 5000 వరకు వసూలు చేసేటటువంటి పద్ధతి ఉంది. తక్షణమే రిజిస్ట్రేషన్కి అన్ని రకాల ఫీజుల్ని రద్దు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలనేది మేము అడుగుతున్నాం. అట్లాగే పట్టాదారు పాస్ పుస్తకంలో అనుభవదారుని కాలం మేము రీఓపెన్ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఆచరణలో అనుభవదారుని కాలం గురించి కానీ, కౌలు రైతుల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కొత్తగా ఇచ్చేటటువంటి పాస్ పుస్తకాల్లో అనుభవదారుని కాలంతో పాటు కౌలు రైతులను కూడా గుర్తించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. బోనాల పండుగ అంటే ప్రకృతికి కృతజ్ఞత తెలపడమని నిజామాబాద్ రూరల్ మండల విద్యాశాఖాధికారి సేవుల అన్నారు. పండుగ విశేషాలను విద్యార్థులకు తెలియజేయడానికి ఇటువంటి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రూరల్ నియోజకవర్గంలోని సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ పండుగ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ మండల విద్యాశాఖాధికారి సేవుల మాట్లాడుతూ బోనాల పండుగ అంటే ప్రకృతికి కృతజ్ఞత తెలపడమని అన్నారు. ఎటువంటి క్షామాలు తలెత్తకుండా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవడమే ఈ పండుగ పరమార్థమని వివరించారు. బోనాలు తెలంగాణ రాష్ట్ర అధికార పండుగని, పండుగ విశేషాలను విద్యార్థులకు తెలియజేయడానికి ఇటువంటి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సల్ల సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి పట్ల సమాజంలో అవగాహన కల్పించడం ఈ పరంపరను తరతరాలకు అందించడానికి దోహదపడుతుందని అన్నారు. సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు, సారంగపూర్ గ్రామ పెద్దలు, గ్రామస్తులు బోనాలతో సందడి చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి గోపాల్, జావిద్ విద్యాసాగర్, డాక్టర్ గంగాధర్, గణపురం దేవేందర్, కృష్ణంరాజు, స్వరూప, సుజాత, అనిత, లలిత, శ్రీలత, అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు ఉజ్వల తదితరులు పాల్గొన్నారు.
గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని నంబర్ 1గా నిలిపిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కిందని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదానగర్ విఠలరావు అన్నారు. ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చడం లేదని దుయ్యబట్టారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ జెడ్పీ చైర్మన్ దాదానగర్ విఠలరావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. కేసీఆర్ రైతులకు రైతు బీమా, రుణమాఫీ, రైతు సదస్సులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలా ఎన్నో పథకాలను అమలు చేశారన్నారు. 80 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రివర్స్ పంపింగ్ చేసి నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల్లో స్టోరేజ్ పెట్టి రైతు పంటలకు ఇబ్బంది లేకుండా నీళ్లను అందించారన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో పబ్బం గడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. వాగ్దానాలు చేసి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం లేదన్నారు. బీసీ గణన చేసి 42% రిజర్వేషన్, విద్య, ఉద్యోగం, రాజకీయం, పార్లమెంట్ బిల్ ఆమోదంతో రిజర్వేషన్ కల్పించి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిజామాబాద్ బీఆర్ఎస్ సేవాదల్ అధ్యక్షులు బీరెల్లి రమణారావు, అంజయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు మామిడి పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తుంటే మరి నువ్వు ఇలా అంత పెద్ద సెక్రటేరియట్ కట్టిండు, నువ్వు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు? కమాండ్ కంట్రోల్ కట్టిండు ఆయన కేసీఆర్, అక్కడికి వెళ్తున్నావు. అట్లాగే మీ ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీసులు కట్టిండు ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్, అట్లా మీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు. యాదాద్రి టెంపుల్ కట్టాడు కేసీఆర్, కూలగొడతా అయ్యేలా ఆనవాళ్ళు లేకుండా చేస్తాను. అది మంచి పద్ధతి కాదు. ఈ రివెంజ్, డైవర్షన్, రివర్స్ పాలిటిక్స్ మానుకొని నువ్వు మంచిగా ప్రజలకు అందుబాటులో ఉండి ఈ 3 సంవత్సరాలైనా సేవ చేయాలని చెప్తూ, అట్లాగే నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ పెట్టావు, బీసీలకు 42% ఇస్తామని చెప్పి కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ చేసినావు. ఏం చేసినావు? ఇవాళ బీసీలకు 42% లేదు. మనం చూసాం ఇందిరా పార్క్ దగ్గర బీసీలు అందరూ ఏకమై పెద్ద ఎత్తున నినాదాలు చేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాకు ఖచ్చితంగా 42% ఇవ్వాలని. నువ్వేం చేయాలా? అసెంబ్లీలో తీర్మానం చేసిన ఓకే, మా వాళ్ళు కూడా అందరు మద్దతు ఇచ్చారు ఆల్ పార్టీస్. ఆ బిల్లు నువ్వు పార్లమెంట్కు పంపించాలి. ఇవాళ ఏం చేస్తున్నావు? దాన్ని మళ్ళీ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తాము. ఆర్డినెన్స్ జారీ చేసి ఈ ఆర్డినెన్స్ కోర్టులో నిలుస్తుందని లేదో తెలియదు. కాబట్టి మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ వాళ్ళు 8 ఉన్నారు, 16 మంది పోయి మోడీపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లు పెట్టి సక్సెస్ చేయాలి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఎన్ఈపీ 2020ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని కోరింది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్ఈపీ 2020ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో విద్యార్థి మహాప్రదర్శన నిర్వహించడం జరిగింది. సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షురాలు అంజలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సుమారు 80,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్మెంట్స్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిల చెల్లింపులో కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్య పద్ధతులనే కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించడం బాధాకరమన్నారు. 1,000 కోట్ల రూపాయల ఫీజులు బకాయిలతో ఇబ్బందులు పడుతున్న యాజమాన్యాలు విద్యార్థుల వద్ద ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయన్నారు. ఫీజులు కట్టలేని విద్యార్థులు సర్టిఫికెట్లు అందక పై చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు పేద, మధ్యతరగతి విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షతను తెలియజేస్తున్నామని ఆరోపించారు. విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోవైపు గురుకులాలు, కేజీబీవీలు సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు సౌకర్యాలు కల్పించకుండా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు గౌతమ్ కుమార్, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్లకు పైన స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బోధన పట్టణంలో విద్యార్థి మహాప్రదర్శనను జరపడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యారంగం మొత్తం పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది. మరి ఇప్పుడున్న మీ ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేసే విధంగా చర్యలు దశగా మీరు వెళ్తూ ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాము. వెంటనే
రాష్ట్ర వ్యాప్తంగా ఎంఈఓలు డిఓ పోస్టులను భర్తీ చేయాలని, లెక్చరర్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, అదేవిధంగా విద్యార్థులకు ఫ్రీ బస్ పాసులను ఇవ్వాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ మెస్ బకాయిలను విడుదల చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గురుకులాలకు సంబంధించింది SMS హాస్టళ్లకు సంబంధించిన భవనాలను సొంత భవనాలను నిర్మించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాల్సిందిగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో NEP 2020ని అమలు చేయొద్దని కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. అదే సందర్భంగా ఈ నెల 23వ తారీఖు నాడు బంద్ను కూడా విజయవంతం చేయాల్సిందిగా అన్ని వర్గాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆషాఢమాసం చివరి శుక్రవారంతో ఇందూరు నగరంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారు శాకంబరి రూపంలో దర్శనమిచ్చారు. ఉదయం నుండే సుహాసినులు అభిషేకార్చనలతో మొక్కులు తీర్చుకున్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని చివరి శుక్రవారం సందర్భంగా నగరంలోని వినాయక్ నగర్ తుల్జా భవానీ మాత ఆలయం, దేవి రోడ్, పోచమ్మ గల్లీలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇదిలా ఉండగా వినాయక్ నగర్ తుల్జా భవానీ అమ్మవారికి ఉదయం నుండే అభిషేకార్చనలతో పాటు వివిధ కూరగాయలతో శాకంబరి రూపంలో అలంకరించారు. ఆలయ నిర్వాహకులు ఈ సందర్భంగా నిర్వాహకురాలు వేణు సుజాత మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుండగా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించి కుంకుమార్చనలతో పాటు అమ్మవారికి ఓడిబియ్యం తదితర కార్యక్రమాలు చేపట్టారు. సందర్భంగా ఆషాఢం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ఉదయం నుండి అభిషేక అర్చనలతో పాటు ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ తుల్జా భవానీ ఆలయంతో పాటు అమ్మవారికి కూరగాయలతో అలంకరించారు. శాకంబరిగా అమ్మవారి దర్శనమిచ్చారని ప్రతి ఒక్కరూ చల్లగా ఉండాలని కోరుకున్నారు. తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆనందమయంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, నగర ప్రజలు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుతున్నామని తెలిపారు. ఇక్కడ భవానీనగర్ కాలనీ ఆడవాళ్ళమందరం మహిళలందరం ఒక గ్రూప్గా చేరి ఒడిబియ్యం పోయడము, పూజలు చేసుకోవడం, అర్చనలు చేయడము, భజనలు, లలితా పారాయణ, మంగళహారతులు అన్నీ జరిపించడం జరిగింది. అమ్మవారిని నమ్ముకున్న వారికి తను తప్పక ఉన్నానని నిదర్శనాలు చాలా చూపించింది. ఇక ముందు చూపిస్తుంది. నమ్మకంతో అమ్మను నమ్మి అమ్మను మనసారా కొలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భవానీ, జై జై భవానీ, బోల్ తుల్జా భవానీ మాతా కీ. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులను కల్పించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ఆరోపించారు. గతంలో స్కూల్ విద్యుత్ వైర్లు పట్టుకొని విద్యార్థి మరణించినా ఇంకా విద్యాశాఖ అధికారులకు కొత్త బిల్డింగ్ కట్టాలని ధ్యాస లేదన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, శిథిలావస్థకు చేరిన స్కూల్ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు PDSU ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో స్కూల్లో బయటకు వేలాడుతున్న విద్యుత్ వైర్లను పట్టుకొని విద్యార్థి మరణించిన విద్యాశాఖ అధికారులకు మాత్రం స్కూల్కు కొత్త బిల్డింగ్ కట్టాలని ధ్యాస లేదన్నారు. 600 మందికి పైగా ఉన్న విద్యార్థులకు పాత బిల్డింగ్లో రేకులు వేసి 2 ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయని, రేకుల వేడికి అనేక మంది విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, క్లాసులు వినలేకపోతున్నారని చెప్పారు. శిథిలావస్థలో ఉన్న 7 బాత్రూంలు విద్యార్థులు అవస్థలు పడుతూ ఉపయోగిస్తున్నారని, యూనిఫామ్ ఒకటే జత వచ్చిందని, కొన్ని క్లాస్ రూమ్స్లలో బెంచీలు లేక విద్యార్థులు నేల మీద కూర్చుంటున్నారని వాపోయారు. కార్యక్రమంలో PDSU జిల్లా ఉపాధ్యక్షులు N కార్తిక్, జిల్లా నాయకులు నిఖిల్, నగర నాయకులు సాయి కిరణ్, దుర్గా ప్రసాద్, వంశీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. గల్ఫ్ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని PDSగా డిమాండ్ చేస్తున్నాం. గతంలోనే ఒక విద్యార్థి కూడా మొత్తం ఇక్కడ వర్షాకాలంలో చాకొట్టేసి చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటి వరకు కూడా కొత్త బిల్డింగ్ ఈరోజు నిర్మించినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇక్కడ టీచర్లు సమయ పాలన ఈరోజు పాటించడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన చదువు కూడా ఈరోజు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. మధ్యాహ్నం భోజనం కూడా మొత్తం కడగకుండా ఈరోజు కూరగాయలు కోసి ఈరోజు వండి పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలోనే ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి.
ఇప్పుడు కూడా అదే పునరుద్ధం అవడానికి ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు ఎంఈఓ గారు ఇన్ఛార్జ్ ఉన్నా కానీ ఈరోజు సమస్యలు ఈరోజు పరిష్కరించలేదు. అనేక క్లాస్ రూమ్లలో ఈరోజు బెంచీలు లేక, ఈరోజు అక్కడ ఫ్యాన్లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా మందికి ఈరోజు పుస్తకాలు, యూనిఫామ్స్ ఈరోజు రాక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్స్, బాత్రూమ్లు ఈరోజు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కాబట్టి వెంటనే ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఈరోజు పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటన. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందని బాన్స్వాడ డీఎస్పీ బి విఠల్ రెడ్డి అన్నారు. ఖాతాదారులు సైతం ఆన్లైన్ మోసగాళ్ల బారిన పడవద్దని, డబ్బులు విత్డ్రా చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల డీఎస్పీ ఆఫీసులో బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంకర్లకు పలు సూచనలు చేశారు. ఖాతాదారులు బ్యాంకర్లపై నమ్మకంతో వారి కష్టార్జితాన్ని బ్యాంకుల్లో దాచుకుంటారని అన్నారు. వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఖాతాదారుల డబ్బులకు సెక్యూరిటీ కల్పించడం మన బాధ్యత అని, బ్యాంకుల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డులను నియమించాలని సూచించారు. ఏటీఎంలో అవసరానికి మించి డబ్బులు ఉంచరాదని బ్యాంక్ అధికారులకు సూచించారు. బ్యాంకుల్లో ఏటీఎంలలో డబ్బులు విత్డ్రా చేసేవారు తమ వెంట ఒకరిని తీసుకురావాలని, డబ్బులు డ్రా చేసిన తరువాత ఎక్కడ ఆగకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారు. సైబర్ నేరాలు అధికమవుతున్నాయని, ఎవరైనా మీ కుటుంబీకులు అరెస్టు అయ్యారని, పోలీస్ యూనిఫామ్లో వీడియో కాలింగ్ చేసినా స్పందించకూడదని అప్రమత్తం చేశారు. ఇంకేమైనా అవసరమైతే వెంటనే పోలీసులను కానీ బ్యాంకులను కానీ సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో అన్ని బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న బ్యాంకర్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మన టౌన్ సిఐ గారు, అశోక్ గారు మరియు బ్యాంకు మేనేజర్ అందరూ కూడా ఇలా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళతో డిస్కస్ చేసేది ఏంటంటే బ్యాంకులో సీసీ కెమెరాలు అన్నీ కూడా పనిచేసేటట్టు చూడాలని, అదేవిధంగా బయట కూడా కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి, ఆల్రెడీ పెట్టుకున్నారు వాళ్ళు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి, అంతేకాకుండా ఏటీఎంలో ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టకుండా పబ్లిక్ ఎంత అయితే రొటీన్గా ట్రాన్సాక్షన్ ఎంత అవుతున్నదో యావరేజ్గా దాన్ని బట్టి వాళ్ళకు తక్కువ అమౌంట్ పెట్టుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. వారు కూడా వారి సమస్యలు కొన్ని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా సెక్యూరిటీ గార్డు, ఇంకా ఇతర సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. పెట్రోలింగ్ కూడా మేము ప్రాపర్గా ఎప్పుడు ఉంటున్నట్టు పెట్రోలింగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ పెట్రోలింగ్ కూడా చేస్తాము. మల్టీ పోలీసులు కూడా ఎప్పుడు ఉంటారు బ్యాంక్ కాడ. సో
సో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు కానీ ఏటీఎం కార్డు డ్రా చేసుకున్నప్పుడు కూడా తీసుకుపోయేటప్పుడు పబ్లిక్ వాళ్ళు ఒకసారి చుట్టుముట్టు వాళ్ళని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా, వాళ్ళు మ్యాక్సిమం కొందరు ఏం చేస్తారంటే టక్కున డిక్లో పెట్టుకుంటారు, మళ్ళీ ఇంకో షాప్ కాడ పోయి ఇంకో పనిలో పోతారు. ఎవరైనా డబ్బులు డ్రా చేసుకుంటే చక్కగా వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ ఇంటికే కానీ వాళ్ళు సేఫ్ ప్లేస్కు పోయేంత వరకు మధ్యన ఎక్కడ కూడా వాళ్ళు కాకుండా ఉంటేనే బాగుంటుంది. వేల్పూర్ గ్రామంలో జరిగిన సంఘటనకు ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ నాపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేయడం తగదని డీసీసీ అధ్యక్షులు రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. జిల్లా ప్రజలు ప్రత్యేకంగా బాల్కొండ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని సూచించారు. వేల్పూర్ గ్రామంలో జరిగిన సంఘటనకు ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ నాపై నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేయడం జిల్లా ప్రజలు బాల్కొండ నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని డీసీసీ అధ్యక్షులు రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ అన్నారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఎదుటివాడిపై దాడులు చేసే ఆలోచన ఉన్న వాడిని కాదన్నారు. గల్ఫ్ బాధితుల విషయంలో ప్రశాంత్ రెడ్డి అన్న మాటలు తప్పు అని వాటిని సాక్ష్యాలతో రుజువు చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ప్రశాంత్ రెడ్డి దానిని తప్పుగా తాను దాడికి వస్తున్నట్లు చిత్రీకరించి మాట్లాడడం ఆయన నైతిక విలువలు తగ్గించుకోవడమేనని ధ్వజమెత్తారు. గురువారం నాడు జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యత ప్రశాంత్ రెడ్డిది. ఎందుకంటే బీఆర్ఎస్ వారిని దాడికి పాల్పడే విధంగా ఇంటిలో ఉంచిన వ్యక్తి ప్రశాంత్ రెడ్డి అని అన్నారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నాకు కొన్ని సూచనలు చేయడం జరిగిందని వాటిని స్వీకరిస్తున్నానని, కానీ ప్రశాంత్ రెడ్డి చెప్పిన 12 మందికి త్వరలోనే గల్ఫ్ బాధిత సహాయం అందుతుందని, ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానిపై విచారణ జరిగిన తర్వాతనే ఫలితం వస్తున్నదని, ఆ విషయం ప్రశాంత్ రెడ్డికి తెలియకపోవడం విడ్డూరమని మానాల మోహన్ రెడ్డి గుర్తు చేశారు. మీరు చెప్పిన 12 మందితో పాటు ఇంకా ఎవరైనా గల్ఫ్లో ఇబ్బందులు పడ్డవారుంటే వారికి సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తమ్ముడు ఇంకా అధికారం ఉంది అనుకోని చేస్తున్న అహంకారపు పనుల వల్ల కార్యకర్తల జీవితాలు కూడా ఇబ్బందులు పడతాయని మోహన్ రెడ్డి సూచించారు. అక్రమంగా కేసులు పెట్టడం, దాడులు చేయించడం ప్రశాంత్ రెడ్డికి అలవాటన్నారు. ఎందుకంటే గతంలో మానాల గ్రామంలో దసరా రోజు గిరిజనులు, గిరిజన నేతరుల మధ్య భేదం లేకుండా ఉంటున్న ప్రజల మధ్య గిరిజన పిల్లగాడితో అట్రాసిటీ కేసు పెట్టించిన చరిత్ర నీదన్నారు. అదేవిధంగా పాలెం గ్రామంలో ప్రవీణ్ అనే రైతును పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి మీ టీఆర్ఎస్ గుండాలు చితకబాదిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సంఘటనలు ఉన్నాయన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో అబద్ధపు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే టీఆర్ఎస్ గుండాలతో ఘర్షణ వాతావరణం సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నియోజకవర్గ ప్రజలకు ఒక ప్రత్యక్షంగా చెప్తాం, మేము పిలిపించినప్పుడు మీరు దాన్ని నిజంగానే నువ్వు మాట్లాడినట్టే ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం అనుకున్నప్పుడు మీరు ఆగాల్సింది ఉండే. ఆగకపోగా రెచ్చగొట్టే విధంగా మీ కార్యకర్తలతో స్టేట్మెంట్లు ఇప్పించి నిన్నటి స్థితికి మీరు కారణం కాదా అని నేను అడుగుతున్నా. రెండవది, మీరు ఒకరోజు ముందే మీ తమ్ముడిని వేల్పూర్కు పంపించి కొంతమంది గంజాయి బ్యాచ్ను, కొంతమంది తాగుబోతుల్ని, ఒక 30-40 మందిని నీ ఇంటిలోకి ఒకరోజు ముందు రాత్రి పిలిపించుకొని దాడులకు సిద్ధంగా మీరున్నారా మేమున్నామనేది చెప్పాల్సిన అవసరం ఉంది. నీకేమో మీ తమ్ముడి మీద ఉన్న ధృతరాష్ట్ర ప్రేమ, వాస్తవాలు తెలుస్తున్నాయో తెలియదో నాకు తెలియదు, కానీ నిన్నటి ఘర్షణ వాతావరణానికి పూర్తిగా నీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మీ తమ్ముడు రచించినటువంటి కుట్రని మాత్రం నేను తెలియజేస్తున్నా. నేను మీకు చెప్తున్నా, మీరు నిన్న చాలా విషయాలపైన మానాల మోహన్ రెడ్డి గారికి సూచనలు చేస్తున్నాడు, ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తాం. మేము గతంలో ఈ జిల్లాలో గల్ఫ్ బాధితులకు భరోసా కల్పిస్తూ ఇచ్చినటువంటి సహాయాలు అయితేనేది, మీరు చెప్పిన 12 మంది నీకు తెలియదా? జరిగిన సంఘటనల పైన ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ తర్వాత బాధితులకు డబ్బులు వస్తాయనేది 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన మీరు అట్లా మాట్లాడుతుంటే కొంచెం నాకు ఆశ్చర్యం వేసింది. ఖచ్చితంగా మీరు చూపించిన లిస్టు కానీ, రేపు జరగబోయే నష్టంలో గల్ఫ్ బాధితులు ఎవరున్న వాళ్ళ కుటుంబాలకు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరిని వదలకుండా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చిన సలహాను 100% స్వీకరిస్తున్నాను. ఆ సలహాను నేను మా రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి చెప్పడంతో పాటు ప్రజల సమస్యలు తీర్చడంలో నేను ప్రతిపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా, ఎప్పుడు కూడా నేను దాన్ని దాటి పోలేననే విషయం గుర్తుంచుకోవాలి.
బాసర శ్రీ సరస్వతి మాత ఆలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. కుటుంబ సమేతంగా చదువుల తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు ఆచరించారు. నిర్మల్ జిల్లాలోని బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంత్రి అయ్యాక మొదటిసారిగా ఆలయానికి విచ్చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు దేవాదాయ శాఖ ఈవో సుధాకర్ రెడ్డి అర్చక బృందం ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. గిరిజనుల సంప్రదాయ పండుగల్లో ముఖ్యమైనది తీజ్ పండుగ ఒకటి. ఈ పండుగను గిరిజనులు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. దర్పల్లి మండల పరిధిలోని మద్దుల్ తాండాలో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, తహసీల్దార్ శాంత అతిథులుగా విచ్చేసి శ్రీ జగదాంబ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. గిరిజన యువతులు, మహిళలు సాంప్రదాయబద్ధంగా ముస్తాబై గోధుమ పైరు బొట్టలను ఊరేగించారు. ఆనందోత్సాహాల మధ్య నృత్యాలు చేశారు. సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రతి ఏటా తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం గర్వకారణమని అన్నారు. గిరిజనులు భక్తి శ్రద్ధలతో తీజ్ పండుగను జరుపుకోవడం ఆనందదాయకమని కొనియాడారు. గిరిజనుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో తండా పెద్ద మనిషి రవీందర్ నాయక్, కారోబార్ లచ్చీరామ్ నాయక్, సదర్ పెద్ద మనిషి రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఒకటే జాతి, ఒకటే భాష, ఒకటే మా సాంప్రదాయము. ఈ ప్రపంచమంతా దేశాలను అన్ని మొత్తాలు అన్ని గోర్భాయిలు అంతా ఒకటే మాట ఉంటుంది. మరి ఈ సాంప్రదాయం ప్రకారము ఈ తీజ్ పండుగ శీతల పండుగ అయిన తర్వాత 3 రోజులకు మేము గోధుమను గుళ్ళలో నానబెడతారు. నానబెట్టిన తర్వాత 9 రోజులు దానికి నీళ్ళు పోస్తారు. 9 రోజులలో అది భవానీ మాత్యం అనుకుంటాము. అది పెద్దగా పెరుగుతుంది. దాని 9 రోజులనే మనం పుటం పోస్తే కూడా ఎంత తొందరగా పెరగదు. కానీ ఈ 9 రోజులలో గింత పెరిగి దేవుని యొక్క మహత్యము, మరి భగవంతుడు మా సేవలాల్ మహారాజ్ యొక్క మహత్యము అనుకుంటాము. మరి ఈ పండుగను ఈ ఆడపడుచులు బాగుండాలని, గోవా అందరూ బాగుండాలని అందరూ మొక్కుంటూ ఈ శుభ సందర్భంగా అందరూ బాగుండాలని ప్రతి తాండాలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా ఇప్పుడు చేస్తున్నారు. అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కమ్మర్పల్లి పోలీసులు చాకచక్యంగా విచారణ చేపట్టి దారి దోపిడీ నిందితులను 24 గంటల్లోగా అదుపులోకి తీసుకున్నారు. 3 దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3,45,000 నగదుతో పాటు ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకొని రిమాండ్కు తరలించారు. కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామ సమీపంలో ఈ నెల 16న దారి దోపిడీ ఘటనపై స్థానిక ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కొమ్ము లక్ష్మీనారాయణ, బోదాసు, జలంధర్తో కలిసి హార్వెస్టర్ కొనుగోలు చేసేందుకు 3,50,000 రూపాయలతో భీమ్గల్ వెళ్తున్న సమయంలో ఈ దొంగతనం జరిగిందని తెలిపారు. స్కూటీపై వచ్చిన 2 వ్యక్తులు కత్తితో బెదిరించి 2 మొబైల్ ఫోన్లను, 3,50,000 నగదును ఎత్తుకెళ్లారు. అయితే హార్వెస్టర్ కొనడానికి వెళ్లిన వ్యక్తితో వెనకాల వెళ్లిన జలంధర్ పథకం ప్రకారం 2 మిత్రులకు ఈ విషయం తెలిపి దారి దోపిడీ చేయించాడని ఎస్ఐ అనిల్ రెడ్డి తెలిపారు. లక్ష్మీనారాయణ తనతో వచ్చిన జలంధర్పై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయగా అనుమానం నిజమైంది. శుక్రవారం మెట్పల్లిలో గల తిరుమల లాడ్జీలో పోలీసులు బోదాసు జలంధర్, బోదాసు రాజశేఖర్, తొమ్మంటు ప్రసాద్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 3,45,000 నగదు, 3 సెల్ ఫోన్లు, సుజుకి బైక్, ఒక ఎల్లో కలర్ స్కూటీ, ఒక కత్తిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పొన్నం సత్యనారాయణ మాట్లాడుతూ ఒకరోజు వ్యవధిలోనే కేసును ఛేదించిన కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిని పోలీస్ సిబ్బంది అభినందించారు. తారీఖు మొన్నటి రోజు అంటే బుధవారం రోజు మన కోనాపూర్ అవుట్స్కట్లో ఒక అఫెన్స్ జరిగింది. అఫెన్స్ ఏంటంటే
రోడ్డు మీద వెళ్తున్నటువంటి వ్యక్తులను 2 వ్యక్తులను ఆపేసి వాళ్ళకు కత్తితో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్లడం జరిగింది. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో దర్యాప్తులో భాగంగా మేము లోతుగా వెళ్ళడం జరిగింది. అందులో ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను కొంచెం అనుమానం వ్యక్తం చేసిండు. ఏంటంటే వెనక అతను డబ్బులు తీసుకొచ్చేటప్పుడు నాకు కొంచెం డౌట్ ఉంది సార్ వెనక అతని మీద అని చెప్పేసి ఎవరైతే ఈయన పీలియన్ రైడర్ ఈయన ఫ్రెండ్గా తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఇది హార్వెస్టర్ కొనడానికి భీమ్గల్ వస్తున్నారు. ఆ టైంలో ఒక ఫ్రెండ్ని తెచ్చుకున్నాడు. సో దానికి అడ్వాన్స్గా హార్వెస్టర్కి ఇవ్వడానికి తెలుసు ఈ వారం రోజుల క్రితమే వీళ్ళు ఒక భీమ్గల్ దగ్గర ఉన్నటువంటి పల్లికొండ గ్రామంలో వాళ్ళు ఒక డీల్ మాట్లాడుకున్నారు హార్వెస్టర్ గురించి. దానిలో భాగంగా ఈరోజు అడ్వాన్స్ టోకెన్ అమౌంట్గా 3.5 లక్షలు తీసుకొస్తారు. ఈ విషయము ఈ పథకం ప్రకారం తెలిసి ఇప్పుడు మేము ఈరోజు వెళ్తామని చెప్పేసి ఎవరైతే మన ఉన్నాడో వ్యక్తి ఎవరైతే జలంధర్ అనే వ్యక్తి వెనకాల అతను ఉన్నాడో అతను ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పారిశుద్ధ గ్రామాలను తీర్చిదిద్దామని మోస్రా మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్ ఎంపీడీఓ శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలలో 5 మొక్కలు నాటి సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. మోస్రా మండల పరిధిలో చింతకుంట తిమ్మాపూర్ గ్రామాల్లో మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్ ఎంపీడీఓ శ్రీనివాస్తో కలిసి పర్యటించారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొని ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని నీరు నిల్వ లేకుండా చూడాలని గ్రామస్తులకు సూచించారు. ఇంటింటికి 5 మొక్కలను పంపిణీ చేసి మొక్కలను నాటి సంరక్షించాలని కోరారు. తిమ్మాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంలో మోస్రా మండలాన్ని అగ్రస్థానంలో ఉంచేలా కృషి చేస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ ఈ సందర్భంగా వెల్లడించారు. లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు దశల వారీగా బిల్లులు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చింతకుంట తిమ్మాపూర్ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పే సూక్ష్మ ఆహార శుద్ధి యూనిట్లకు సబ్సిడీ రుణాలతో ప్రోత్సాహం అందిస్తోందని ఐకేపీ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు రాచయ్య, రాజేశ్వర్, శ్రీనిధి, రీజనల్ మేనేజర్ రామదాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు సకాలంలో రుణాలు చెల్లిస్తూ స్వయం ఉపాధి పొందాలని వారు సూచించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంతో పాటు ఉప్పులూరు, హసకొత్తూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న పలు యూనిట్లను ఐకేపీ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లు రాచయ్య, రాజేశ్వర్, శ్రీనిధి, రీజనల్ మేనేజర్ రామదాసు పరిశీలించారు. సందర్భంగా కమ్మర్పల్లిలో ఏర్పాటు చేసిన మక్కటుకులు, మరమరాలు, అటుకుల ప్రాసెసింగ్ యూనిట్, పౌల్ట్రీ యూనిట్, బేకరీలను సందర్శించారు. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల కింద మహిళా సంఘాలకు శ్రీనిధి, సెర్ప్ సంస్థల ఆధ్వర్యంలో 35% సబ్సిడీతో 10 లక్షల వరకు రుణాలను అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకం కింద తాజాగా ప్రారంభిస్తుందని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ఇందులో భాగంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలో 2 యూనిట్లు, హసకొత్తూరు, ఉప్పులూరులో ఒక్కో యూనిట్ చొప్పున తొలి దశగా ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ పరిశ్రమల గ్రౌండింగ్ పూర్తి కాగానే ఔత్సాహికులైన మిగతా సభ్యులకు సైతం సబ్సిడీ రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు చెప్పారు. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ కింద రుణం కావాల్సిన వారి మహిళా సంఘం సక్రమంగా రుణాలు చెల్లించాలని, యూనిట్ ఏర్పాటుకు ముందుగా రావాలని అన్నారు. ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణకు సైతం ఈ రుణాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్, జిల్లా ఫామ్ విభాగం ఏపీఎం రవి, సీసీలు రవికుమార్, అలెక్య, శ్రీనిధి, అసిస్టెంట్ మేనేజర్ రేణుక తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులను వెంటనే అప్రూవ్ చేసి అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయాలని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు వినతి అదనపు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు పొందాలంటే తెల్ల రేషన్ కార్డుతో ముడిపడి ఉందని, కాబట్టి అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద దళారులు డబ్బులు తీసుకుని ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వెంటనే కార్డులు పంపిణీ చేస్తూ దళారులను అరికట్టాలని ఆమె కోరారు. కార్యక్రమంలో సిపిఎం కార్యవర్గ సభ్యులు కటారి రాములు, నగర కమిటీ సభ్యులు అనిత, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న 3 కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించారు. గ్రామానికి చెందిన నవాతు రమేష్, తోకారం నర్సవ్వ, మహమ్మద్ బేగంలు ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. వారి పరిస్థితిని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఆయన చొరవతో సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రోజున రమేష్కి 60,000, నర్సవ్వకు 32,000, మహమ్మద్ బేగంకు 22,000 చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆలూరు మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, వైస్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ గ్రామంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అనుచరులు దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలైన నిజామాబాద్ నగరంలోని మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాష్ట్ర ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యులు నంకి దేవేందర్ను రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాన మోహన్ రెడ్డిలు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆయనపై చేసిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. కోటగిరి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎనర్జీ కూల్ డ్రింక్స్ను పంపిణీ చేశారు. కోటగిరి మండల కేంద్రంలోని బీడీ కార్ఖానాలో మహిళలకు ఎనర్జీ కూల్ డ్రింక్స్ను అందజేశారు. అలాగే బస్టాండ్ ప్రాంతంలో ఆటో డ్రైవర్లకు, హమాలీ కార్మికులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ అధ్యక్షుడు తేల రవికుమార్, హనుమంతరావు పటేల్, శ్రీకాంత్, మహమ్మద్ అలీ, సంతోష్, ఉమాకాంత్, రఘువీర్, కిషన్ గూండా, బర్లా అర్పిత్, హన్మన్లు, నాని మహిళలు పాల్గొన్నారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నవిపేట్ మండల అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన సొసైటీ డైరెక్టర్ బదావత్ గణేష్తో పాటు కమిటీ సభ్యులను ఏఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాబురామ్ నాయక్, గౌరవ అధ్యక్షుడు చంద్రు నాయక్, ప్రధాన కార్యదర్శి గంగాధర్ నాయక్ శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా కార్యవర్గాన్ని మండల కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బాబురామ్ నాయక్, మండల అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ లంబాడా హక్కుల కోసం కృషి చేస్తామని అన్నారు. ఇప్పటికీ బస్సు సౌకర్యం లేని తండాలు నిజామాబాద్ జిల్లాలో చాలా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి తండాలకు వైద్యం, విద్యతో పాటు రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎక్కడైనా బంజారా మహిళల పట్ల వివక్ష చూపితే బలమైన పోరాటాలు చేస్తామని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తండాల్లో నెలకొన్న సమస్యలపై పోరాడతామని అన్నారు. ప్రభుత్వం రుణమాఫీతో పాటు రైతు భరోసాతో అన్యాయం చేసిందని, వెంటనే ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐబిఎస్ఎస్ మండల ఉపాధ్యక్షులు ఫకీరా, మంగిలాల్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి అంబర్ సింగ్, సహాయ కార్యదర్శి రమేష్ ప్రేమ్ సింగ్, కోశాధికారి పరశురాం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇందల్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో యాదవ సంఘం సభ్యులు రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డిని హైదరాబాద్లోని తన నివాసంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. సందర్భంగా ఇందల్వాయి యాదవ సంఘ సభ్యులు యాదవ సంఘ కమ్యూనిటీ భవనం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీంతో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ యాదవ సంఘానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. రెంజల్ మండల పరిధిలోని బోర్గం గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో రాయల చంద్రశేఖర్ ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పుట్టి నాగన్న, రాష్ట్ర నాయకుడు పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ క్రమశిక్షణతో పనిచేశారని అన్నారు. 40 ఏళ్లుగా రహస్య జీవితం గడిపి గిరిజనులు, ఆదివాసీలతో కలిసి పోరాడిన గొప్ప విప్లవ ఉద్యమకారుడని కొనియాడారు. చివరి శ్వాస వరకు అఖిల భారత ఐక్య రైతు సంఘం మార్గంలో పోరాటాలు చేసిన కమ్యూనిస్టు యోధుడు, విప్లవ నాయకుడు చంద్రశేఖర్ అని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల కార్మిక సంఘం రెంజల్ మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలో శుక్రవారం సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా నాయకుడు ఆర్ రమేష్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన సిరికొండ మండలంలో మద్యం వ్యాపారులు గ్రామాల్లో వీడీసీల ప్రోద్బలంతో తమ అనుకూలమైన వారితో వేలం పాటలు పాడించి తమ అనుచరులతో బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ బెల్ట్ షాపుల్లో నాసిరకమైన మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, వారిపై ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగించడంతో యువత, మధ్యతరగతి ప్రజలు మద్యం మత్తుకు బానిసలుగా మారుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అబ్కారీ శాఖ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి అక్రమ మద్యం దుకాణాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా డివిజన్ మండల నాయకులు ఆర్ దామోదర్, జి సాయిరెడ్డి, ఈ రమేష్, కిషోర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో బోనాల పండుగను నిర్వహించారు. ఆషాఢమాసంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగ కార్యక్రమాన్ని విద్యార్థులతో జరిపిస్తున్నారు. పోతరాజులు, శివసత్తుల వేషధారణలతో విద్యార్థులు అలరించారు. డప్పుల మూతలతో పోతరాజులు, శివసత్తులు బయలెల్లగా మంగళహారతులతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు. భీమ్గల్ పట్టణ వీధుల నుండి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని బోనాలను సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ షఫీ, మేనేజింగ్ డైరెక్టర్ సనా, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణన్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మెట్పల్లి పట్టణంలో గల మహాలక్ష్మి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాల వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు దోహదపడేలా పాలిటెక్నిక్ కాలేజీల్లో అధ్యాపకులు మెరుగైన శిక్షణ అందించాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హితవు. రాష్ట్రంలో సాంకేతిక విద్యాభివృద్ధికి సీఎం అధిక ప్రాధాన్యతనిస్తున్నారని వెల్లడి. నగరంలోని పాలిటెక్నిక్ కాలేజీని జిల్లా కలెక్టర్తో కలిసి సందర్శించిన సుదర్శన్ రెడ్డి. తాండాలో అంగరంగ వైభవంగా తీస్ పండుగ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.